అట్లాంటి మొబైల్ ఎందుకు ఐక్యూ ఇంత లేట్ చేస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐక్యూ G9 టర్బో మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోనే అనమాట. దీంతో ఫస్ట్ క్వశ్చన్, అసలు ఐక్యూ G9 టర్బో అనే మోడల్ మన ఇండియాలో లాంచ్ అవుతుందా అంటే మాత్రం డెఫినెట్గా మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అవుతుంది, కానీ డిలే అయితే అయిపోయిందనమాట. దీనికి రీజన్ ఏమంటే ఐక్యూ G9 టర్బో ప్లస్గా మనకి చైనాలో వితిన్ 1 వీక్లో కొత్త మొబైల్ అయితే లాంచ్ అవబోతోంది. సో ఫస్ట్ ఆ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత మనకి ఈ మొబైల్ అనేది మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇంకా సెకండ్ క్వశ్చన్, ఐక్యూ G9 టర్బో ఈ నేమ్తోనే మన ఇండియాలో లాంచ్ చేస్తారా అంటే మాత్రం కాదు. ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఐక్యూ G9 టర్బో ప్లస్ అనే మొబైల్ అయితే లాంచ్ అవబోతోంది చైనాలో. సో ఆ మొబైల్ని మన ఇండియాలో ఐక్యూ G9 సిరీస్లో లాంచ్ చేయాలనేసి అయితే అనుకుంటున్నారు. సో మనకి చైనాలో లాంచ్ చేసిన ఐక్యూ G9 టర్బో మోడల్ అనేది మన ఇండియాలో వేరే నేమ్లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. రూమర్స్గా మనకి IQ12 లైట్ అంటున్నారు, కానీ మోస్ట్లీ ఈ నేమ్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే అది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్, దానికి లైటర్ వర్షన్ నుంచి నేమ్స్ అయితే పెట్టరు అనమాట. సో లెట్స్ సి, నేమ్ అయితే కన్ఫామ్గా అయితే చెప్పలేం. అండ్ ఇంకా థర్డ్ క్వశ్చన్, ప్రైస్. ఎంత ప్రైస్కి మన ఇండియాలో లాంచ్ అయితే చేయొచ్చు అంటే మాత్రం చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అవుతుందన్నమాట. మనకి చైనాలో లాంచ్ చేసిన ప్రైస్ చూసుకుంటే మాత్రం చాలా సర్ప్రైజింగ్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి 23,000కే మనకి బేస్ మోడల్ అయితే వస్తుంది అండ్ హై ఎండ్ మోడల్ కూడా ప్రైస్ అనేది 27,000 ఉంటుంది. సో లైక్ ఈ ప్రైస్లో మాత్రం మన ఇండియాలో అయితే లాంచ్ అయితే చేయరు. మనకి బేస్ మోడల్ ఒక 25,000 ఆ 26,000కి అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేయొచ్చు, ఎందుకంటే ట్యాక్సెస్ అవంతా పడతాయి కాబట్టి. అండ్ ఇంకా ఫోర్త్ క్వశ్చన్, బిల్డ్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే మాత్రం ఇది మనకి గుడ్, అంతవరకు ఎక్సలెంట్ అయితే కాదు. ఎందుకంటే మనకి ఇది ప్లాస్టిక్ అయితే యూజ్ చేసినారు. కామన్ మనకి ఎక్కడో ఒక చోట వాళ్ళు కాస్ట్ కటింగ్ అయితే చేయాల. సో వాళ్ళు ఇంకా బిల్డ్ క్వాలిటీలో అయితే చాలా కాస్ట్ కటింగ్స్ అయితే చేసినారు. సో మనకి ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళకి చాలా సేవ్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ అనమాట. స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే డిస్ప్లే వచ్చేసి మనకి AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ అనమాట. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మాత్రం ప్రాసెసర్ వచ్చేసి Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ మనకి. అండ్ ఇంకా కెమెరాస్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్. అండ్ ఇంకా బ్యాటరీ వైజ్ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసి మనకి 6000 mAh అయితే వస్తుంది. ఇది మనకి మెయిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. స్పెసిఫికేషన్స్ వైజ్ మనకి మొబైల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి చాలా ప్లస్ పాయింట్ ఏమంటే అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. అండ్ ఇక్కడ మనకి కూలింగ్ సిస్టమ్స్ అండ్ ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ ఇక్కడ మనకి ఐక్యూ డిఫాల్ట్గానే ఇస్తుంది. ఏ మొబైల్ కన్నా ఐక్యూ కొన్ని డిఫాల్ట్ ఫీచర్స్ అనేవి అయితే ఇస్తుంది. సో అట్లాంటి ఫీచర్స్ అన్నీ మనకి 26,000 27,000లోనే వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరైనా గేమర్స్ ఉన్నా కానీ లైక్ వాళ్ళకి ఈజీగా వాళ్ళు కొనగలుగుతారు. ఏదో చేసి ఒక 25,000 అరేంజ్ చేసే క్యాపబుల్ ఉంది వాళ్ళకి. కానీ అట్లాంటి మొబైల్ ఎందుకు ఐక్యూ ఇంత లేట్ చేస్తుందో ఎవరికి అర్థం కాలేదనమాట. నిజం చెప్తాను, ఇప్పుడు కానీ మనకి ఐక్యూ G9 టర్బో లాంచ్ అయిందనుకో, మార్కెట్లో మనకి బీట్ చేసేది ఇంకోటి ఉండదు అనమాట. ఎందుకంటే పోకోలో కొంతమంది ఇష్టం ఉండదు, పోకోలో ఆ మొబైల్ ఒకటే ఉంది, ఎక్కువ మంది కొనడం లేదు. మనకి ఇంకా ఆ ప్రైస్ని ఎవరన్నా ఆక్యుపై చేసే మొబైల్ తెస్తుందా అంటే అది ఐక్యూ G9 టర్బోనే. ఎందుకంటే మోటో H50 అల్ట్రా కూడా ఓవర్ ప్రైస్ పెట్టేసినారు. సో ఎవరు కొనరు, లైక్ ఎవరు మిడ్ రేంజ్ బడ్జెట్ అని చూసే వాళ్ళు ఎవరు కొనరు. మనకి బడ్జెట్లో మార్కెట్ని పర్ఫెక్ట్గా ఆక్యుపై చేసే ఏదైనా మొబైల్ ఉంది అట్ ప్రెజెంట్ అంటే అది ఇదే అనమాట, కంప్లీట్లీ ఈ మొబైలే. అట్లాంటి మొబైల్ని ఐక్యూ ఎందుకు ఇంత డిలే చేస్తుందో అర్థమే కావడం లేదనమాట. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసినాను. అండ్ మొబైల్ అయితే మనం అనుకున్న దానికన్నా కొంచెం డిలే అయితే అవుతుందన్నమాట, కానీ పక్కాగా అయితే మొబైల్ అయితే లాంచ్ అయితే అవుతుంది. రీనేమ్ చేసి మరీ లాంచ్ అయితే చేస్తారు. అది ఎప్పుడు చేస్తారు అనే విషయం అయితే తెలియదు, కానీ ఇంకా ఏమైనా అఫీషియల్ న్యూస్లో అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం పక్కాగా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందేలాగా అయితే చేస్తాను. దానికి మీరు చేయాల్సింది ఒకే ఒకటి, జస్ట్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ బిఆర్ టెక్.
టాక్స్. సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ వస్తేనే మనకి వీడియోస్ వస్తే మీకు అట్లీస్ట్ ఒక నోటిఫికేషన్ అన్నా వస్తుంది, లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు మన వీడియో అన్నా కనిపిస్తుంది. సో లైక్ మిస్ కాకుండా అయితే ఉంటారు మనకి కొన్ని కొత్త అప్డేట్స్ అన్ని. అండ్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.